నమస్తే అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వ్లాగ్ నుండి అయితే పెళ్లి సిరీస్ 1 బై 1 పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ వ్లాగ్ రిలేటెడ్ టు మై మ్యారేజ్ సిరీస్. అండ్ నేనైతే ఆల్మోస్ట్ అన్ని క్యాప్చర్ చేయడానికనే ట్రై చేసిన. అండ్ ఈ వ్లాగ్ రిలేటెడ్ టు ఫంక్షన్ హాల్స్ అనమాట. పెళ్ళి అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది వెన్యూ కదా, ఎక్కడ చేసుకోవాలి, ఎట్లా చేసుకోవాలి అనేది బేసిక్ ఐడియానన్నా ఉండాలి. అదర్వైజ్ మనం అప్పటిదప్పుడు ఇన్స్టెంట్‌గా ప్లాన్ చేయడం కొంచెం కష్టమే. సో, వెన్యూ అనేది నేను ముందు నుంచి అనుకున్నా అనమాట. ఎక్కడ పెళ్లి చేసుకుంటే బెటర్ అని చెప్పేసి. బికాజ్ మన బడ్జెట్‌లో అన్నీ చూసుకోవాలి గదా! సో, మా బడ్జెట్‌లో అయితే మా ఇంటి దగ్గర 2 ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి. ఒకటైతే మా అక్క పెళ్లి అయింది ఒక దాంట్లో. అది చాలా దగ్గరుంటది అండ్ వాకబుల్ డిస్టెన్స్. ఆల్మోస్ట్ మా ఇంటి దగ్గర నుంచి 5 నిమిషాలు నడుచుకుంటా పోవచ్చు. అండ్ రెండోదొచ్చేసి కొంచెం దాంతో కంపేర్ చేస్తే కొంచెం దూరంలో ఉంటది. అందులో మా అత్త పెళ్లయినుండే అనమాట. రితిష వాళ్ళ మమ్మీది. సో, ఒకటి కాకపోతే ఒకటి దొరుకుతది. ఏదన్నా ఒకటి బుక్ చేసేసుకుందాము అని చెప్పి నేను బేఫికర్‌గా ఉండే అనమాట. అయితే ఇక్కడే ట్విస్ట్ జరిగింది. నిజంగా నా మ్యారేజ్ విషయంలో ఎన్ని ట్విస్టులు, ఎన్ని టర్నులు దేవుడా! ఒక సినిమాలా గూడా ఉండవు. అన్ని గనం జరుగుతున్నాయన్నమాట. నిజం చెప్తున్నా, నా బ్యాడ్ లక్కా ఏందో తెలీదు గానీ, అసలు అన్ని ట్విస్టులే, అన్నీ ఆపోజిట్ జరగడమే నేననుకున్న దానికి. సీరియస్‌లీ చెప్తున్నా, నేను పెళ్లి అయితే నిజం చెప్తున్నా ప్రామిస్‌గా నాకు అట్లా చేసుకోవాలి, ఇట్లా చేసుకోవాలి ఏం లేదు. అప్పు చేసి పెళ్లి చేసుకోవడం నాకు అస్సలకే నచ్చదు ఫస్ట్ థింగ్. ఇప్పుడు మాకైనా, మా ఆయన వాళ్ళకైనా అప్పు కాకూడదు. ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయ్యే మెంటాలిటీ నాది. ఓహ్! నాకు అట్లుండాలి, ఇట్లుండాలి, రిచ్ వెడ్డింగ్ ఉండాలి, ఫోటో షూట్స్ ఉండాలి. ఐ యామ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్ అనమాట. ఎంత తక్కువ బడ్జెట్‌లో చేసుకుంటే అంత మంచిది అన్నట్టే నాకు గూడా ఉంది. సో, నేనేమనుకున్నా అంటే ఫంక్షన్ హాల్ అయితే ఇంటికి దగ్గరలో వచ్చేస్తది. అండ్ దట్ టూ మన బడ్జెట్‌లో వస్తది అనేసి అనుకున్నా. బట్ ఇక్కడ జరిగిన ట్విస్ట్ ఏందంటే మా అక్క పెళ్లయింది గదా! ఆ ఫంక్షన్ హాల్‌కెళ్ళినాం. ఎళ్తే అతనేమంటుండు ఫంక్షన్ హాలే తీసేస్తున్నాం అని అన్నాడు. ఖతం పడ్డది దెబ్బ నాకు. ఎంత షాక్ అంటే నిజంగా చెప్తున్నా. దేవుడా! ఇప్పుడు ఏంది? ఏం చేయాలి అని అనుకున్నా. మళ్ళా ఎంటనే ఏమనిపించిందంటే ఇంకో ఫంక్షన్ హాల్ ఉంది గదా! మా అత్త పెళ్లయింది ఉంది గదా! ఇది బుక్ అయితే ఏంది అది ఉంది గదా! అది బుక్ చేసేసుకుందాము. ఇంగ ఎంటనే అది ఉంటే మాత్రము ఎంతో కొంత అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేసుకుందాం అనుకోని అక్కడికెళ్ళినాం. అక్కడికెళ్తే లేదు మేడం రంజాన్ స్టార్ట్ అయితది. మేము ఎవ్వరికీ ఇవ్వట్లేదు ఫంక్షన్ హాల్ అని వాళ్ళు చెప్పిర్రు. ఖతం నా మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది. వాట్ టు డూ నౌ? లైక్ 2 అనుకున్నా. తర్వాత ఒకటి తీసేస్తున్నాం అంటే ఒకటి కాకపోతే ఇంకో ఆప్షన్ అయితే ఉంది గదా! అని అనుకున్నా. ఇప్పుడు 2 ఆప్షన్ లేవు ఏం చేయాలి అని. బికాజ్ మా బడ్జెట్‌లో వచ్చేటివైతే అవి రెండే అని నాకు ముందు నుంచి తెలుసు. అండ్ మేముండేది సైదాబాద్ అనమాట. హైదరాబాద్‌లో సైదాబాద్‌లో ఉంటాము. సో, మాకు దగ్గర అంటే మళ్ళా చంపాపేట, కర్మన్ ఘాట్ అక్కడ లైన్‌గా ఫంక్షన్ హాల్స్ ఉంటాయి. బట్ అక్కడ ఎట్లా రేట్స్ ఉంటాయంటే ఏది రూ. 1,00,000కి తక్కువ ఉండదు. అన్నీ అబోవ్ 1,00,000 ఉంటాయన్నమాట. అది మన బడ్జెట్ కాదు. ఫంక్షన్ హాల్‌కి 1,00,000 పెడితే మరి తిండికి, మరి డెకార్‌కి ఇదంతా మొత్తం నేను అనుకున్న బడ్జెట్ మొత్తం అంతా రివర్స్ అయితుందనమాట. ఇంకో ఆప్షన్ లేదు. చిన్న చిన్న ఫంక్షన్ హాల్స్ ఇంకేమన్నా చూద్దామంటే ఇంకా ఏం లేవు. పోనీ ఎంగేజ్‌మెంట్ అయినా హాల్ అని అనుకుంటే అది చాలా చిన్నగా అయిపోతదనమాట. మాకైతే చుట్టాలు లేరు. తిప్పి కొడితే మా సైడ్ నుంచి ఒక 50 మెంబర్స్ గూడా వస్తారో రారో తెలీదు. కానీ మా ఆయన వాళ్ళకైతే చుట్టాలున్నారనమాట. ఎంగేజ్‌మెంట్ టైంలోనే ఆ హాల్ సరిపోక ఆల్మోస్ట్ కొంతమంది జెంట్స్ అయితే మొత్తం బాల్కనీలో అక్కడనే నించుండే అనమాట. సో, హాల్ కొంచెం పెద్దదే తీసుకోవాలి అనేసి అనుకున్నాము. ఇంకా అది ఎంగేజ్‌మెంట్ అయిందయితే పనికిరాదు మనకు. అంత చిన్నగా అయిపోతది. నా జర్నీ స్టార్ట్ అయిందండి ఫంక్షన్ హాల్ వెతికేది. నిజం చెప్తున్నా గదా! అదొక హంటింగ్ లాగానే అయిపోయింది ఫంక్షన్ హాల్ హంట్. అదేంది ఇంకా దాని గురించి మామూలుగా తిరగలేదనమాట. ఇంక తిరగడం స్టార్ట్ చేసినాము. ఫస్ట్ ఆ 2 ఫంక్షన్ హాల్స్ లేవంటే ఒకటి మా ఇంటి దగ్గర కొత్తగా పెట్టిండ్రనమాట. ఇలైట్ కన్వెన్షన్ అని చెప్పి. ఆల్రెడీ అది షార్ట్‌లో పోస్ట్ చేసి ఉంటా. లేకపోతే ఈ వీడియో తర్వాత పోస్ట్ చేస్తా చూడండి. అదైతే నాకు చాలా నచ్చింది. బయట నుంచి గూడా చాలా ఉంది. అయితే మా ఏరియాలో ఉంది గదా! నేనేమనుకున్నా అంటే కొత్తగా కట్టిండ్రు గదా! అంటే ఈ ఫంక్షన్ హాల్‌తో కంపేర్ చేస్తే ఒక 10, 20 వేలు ఎక్కువుండొచ్చు. చూడ్డానికి గ్రాండ్‌గా ఉంది గదా! అని అనుకున్నా. పోతే ఆడ తెలిసిందేందంటే అస్సలు మన బడ్జెటే కాదది. అంత బడ్జెట్ అని తెలిస్తే నేనక్కడ అడుగు గూడా పెట్టేదాన్ని గాదు. చాలా బావుంది ఫంక్షన్ హాల్ అయితే. బట్ నేను అంత రేట్ ఎక్స్‌పెక్ట్ జేయలే. బికాజ్ అట్లాంటి హాల్స్ అంత రేట్ ఉంటాయని నాకు తెలీదు. అదంతా సెంట్రల్ ఏసీ అంట. కన్వెన్షన్ హాల్ అంట. ఆల్మోస్ట్ తనెంత చెప్పిండు 1.9 లాక్స్ అనుకుంటా. అంత చెప్పిండు. లాస్ట్ 1.75 7 వస్తదని చెప్పిర్రు. మా ఫంక్షన్ హాల్‌కి ఎంతగనం పెట్టాలా దేవుడా!
అసలు నాకు చెప్తున్నా గదా! ఇప్పుడు కూర్చొని ఇట్లా చెప్తున్నా గానీ, ఆ రోజైతే లిటరల్లీ ఏడ్చుకున్నా తెలుసా! నిజం చెప్తున్నా. ఆ రోజైతే ఏడ్చుకున్నా నేను. ఏంది ఇట్లా అయితుంది? ఏంది దేవుడా! ఇట్లా అయితుంది. ఒకటి ఫస్ట్ థింగ్ ఏమంటే మేము అనుకున్న రేట్‌కి భూమి పోలేదు మాది. మా ల్యాండ్ మేము అనుకున్న రేట్‌కి పోలేదు. ఆల్రెడీ అక్కడ లాస్ అయినాం. ఒక దిక్కు గోల్డ్ రేట్స్ పెరిగిపోతున్నాయి. ఒక దిక్కు ఇవిటికి గూడా ఇట్లా అయితే నేను ఏం చేయను ఇప్పుడు అన్నట్టు నాకు ఇట్లా ఇట్లా యూ నో ఆ మూమెంట్‌లో అయితే అసలు మెంటల్ ఎక్కిపోయింది. ఇంకా అక్కడి నుంచి ఫంక్షన్ హాల్‌లో వేయటం మొదలుపెట్టినాము. అది మనకు సెట్ కాదని చెప్పి అది వదిలేసినాము. ఇంక చంపాపేట్ బాటనే పట్టాల్సొచ్చింది. చంపాపేట, కర్మన్ ఘాట్ అక్కడ ఉంటాయన్నమాట ఫంక్షన్ హాల్స్ అన్నీ. ఎక్కడికైతే పోవద్దు అని అనుకున్నానో అక్కడికే పోవాల్సొచ్చిందన్నమాట. ఫస్ట్ అయితే ఇంకా చంపాపేట నుంచి స్టార్ట్ స్టార్ట్ చేస్ చేసినాం చూడడము. ఫస్ట్ భారత్ గార్డెన్‌కెళ్ళినాం. అది బుక్డ్. దాని పక్కనే రోజ్ గార్డెన్ ఉంది బుక్డ్. దాని పక్కన సాదియా ఉంది. రోజ్ గార్డెన్ ఉండే. బట్ అది అంత మంచిగా అనిపియలేదు నాకు. పైగా అది కూడా 1,00,000 అబోవే అనమాట. దాని పక్కన సాదియా అని ఉంది. బట్ అది చిన్నగుంది. ఒక్కటండి ఒక హాలు అది మంద బాలరెడ్డి అనుకుంటా. ఐడియా ఉండే ఉంటది మా సరౌండింగ్స్‌లో ఉన్న వాళ్ళకి. 3.3 లాక్స్ అంటండి. అసలు ఏంది 3,30,30,000 అది అంత డబ్బులుంటే అసలు అది ఏం చెప్పాలింక నేను. అంత డబ్బులుంటే ఒక ఔట్‌స్కట్స్‌లో గింత స్థలమన్నా కొనుక్కోవచ్చు. ఒక్క రోజు కోసము హాల్‌కంత పెట్టాలా అనిపిచ్చింది. బట్ ఉన్నవాళ్ళు పెడతారు. బట్ మా కండిషన్‌కి అది అసలు అబ్బో! అది లైక్ కన్వెన్షన్ రేటినే నాకు మైండ్ బ్లాక్ అయిందంటే ఇది 3.3 లాక్స్ అనే వరకు ఇంకా మైండ్ బ్లాక్ అయిపోయింది. ఆ చంపాపేటలో మొత్తం లక్ష మీదనే ఉందన్నమాట. అట్లున్నయి. చలో ఫస్ట్ అయితే చూపిస్తా మేము ఎక్కడెక్కడ పోయినామో, ఏమేం జేసినామో చూసేయండి వీడియోలో. మంచిగుంది. ఇది రూమ్. ఓహో! బావుంది. మంచిగుంది రూమ్ అయితే బావుంది. మీకు మధ్యరాత్రి 12 గంటల నుంచి సాయంత్రం 3:40 వరకు మీ హ్యాండోవర్‌లో ఉంటుంది. ఓకే. ఇప్పుడు మేము చూస్తున్న హాల్ అయితే సామ నరసింహారెడ్డి. చాలా అంటే చాలా బాగుంది. నాకు మస్తు నచ్చింది. ఇవి 2 ఏసీ రూమ్స్ అంట. ఇవి ఇస్తారంట. అండ్ లోపల కూడా చాలా బాగుంది. నీట్ ఉందనమాట. ఎక్దమ్ నీట్ ఉంది. గార్డెన్ బాగుంది. పెద్దగుంది. అండ్ ఇన్‌ఫాక్ట్ డైనింగ్ హాల్ ఉంటది కదా! అదైతే చాలా పెద్దగుంది. అయితే ఇక్కడ నేను రితిష వాళ్ళ ఫాదర్ సైడ్ అదే మా మామ సైడ్ వాళ్ళ పెళ్ళికి ఒక్కసారి వచ్చినుండే. బట్ అప్పుడు ఇంత డీటెయిల్డ్‌గా చూడలేకుండే నేను హాల్‌ని. ఇప్పుడు చూస్తే మాత్రం అసలు నా కళ్ళు చెదిరిపోయినాయి. ఇంత పెద్ద హాలా అసలు ఎంత బావుందో లైట్స్ ఏసిన తర్వాత. చాలా అంటే చాలా బావుంది. నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. అసలు ఎంత నచ్చిందో నాకిది. అండ్ ఇందులోనే ఇంకొకటి ఉందనమాట సామ సరస్వతి అని. అది కన్వెన్షన్ హాల్ అంట. అదైతే 4,40,000 ఎంతనో చెప్పిండ్రు. ఓయమ్మో అనుకున్నాము. బట్ దీని రేట్ ఏమంటే 1.7కి వస్తది లాస్ట్ అని చెప్పిండ్రనమాట. నేను 1 ఏదున్నా 1 బిలోనే అని అనుకున్నా. యాక్చువల్లీ అయితే అసలు చాలా తక్కువ అనుకున్నా గానీ, ఇంక అవి నేను అనుకున్నయి లేదు కాబట్టి ఇట్లాంటివి అయితే 1 బిలో అని అనుకున్నా. అట్‌లీస్ట్ 1 లాస్ట్ అనుకున్నా గానీ, ఇది అంత చెప్పేసరికి ఇంకా ఇది కూడా నో అనుకున్నాం. ఇంక వచ్చినందుకు వాళ్ళు చూపిస్తారు కదా! సో, చూస్తున్నామనమాట. ఇప్పుడు చూసిన గార్డెన్ సామ నరసింహారెడ్డి గార్డెన్ అన్నమాట. ఆల్మోస్ట్ అన్ని హాల్స్ బుక్ అయిపోయినాయి. కొన్ని ఉన్నవేమో ఎక్కువ రేట్ చెప్తుండ్రు. ఏం చేయాలో అర్థం కాక ఇంకా నాకు పిచ్చెక్కిపోయింది. అండ్ నాకైతే చెప్తున్నా గదా! మస్తు ఏడుపొచ్చేసింది. ఒక ఫంక్షన్ హాల్ దగ్గర పోయినప్పుడైతే నేనసలు ఏడ్చినా తెలుసా? ఏడ్చిన ఇన్ ద సెన్స్ కళ్ళలోకి ఇట్లా నీళ్ళొచ్చేసినాయి. బాధనిపిచ్చింది. అరే! నా వల్ల ఎండ కొడుతుంది. ఎండలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. మా అక్క చిన్న పిల్లని పెట్టుకొని తిరుగుతుంది. నేను తిరుగుతున్నా అంటే అది నా కోసము. కానీ నా వల్ల మా అక్క సఫర్ అయితుంది. తమ్ముడు తిరుగుతున్నాడు. మా అత్త తిరుగుతుంది. బాధ అయింది. ఏం చేయాలిప్పుడు అని అమ్మో! ఐయామ్ గెట్టింగ్ ఎమోషనల్. కానీ అప్పుడనిపిచ్చింది మనీ మేక్స్ ఎవ్రీథింగ్ అని జెప్పేసి. అదే పైసలుండుంటే ఆలోచించకుండా ఏదో ఒకటి ఇమ్మీడియేట్‌గా బుక్ జేసుకుంటుండే. ఓకే. మనీ లేనందుకు ఇంత తిరుగుతున్నాము అని అనిపిచ్చిందనమాట. ల్యాండ్ అమ్మితే వచ్చినాయి మనీ. ఎట్ ద సేమ్ టైమ్ ఖర్చులు అంతే ఉన్నాయి. అండ్ కొన్ని అప్పులున్నాయి. అసలు అమ్మిన డబ్బులు అమ్మినట్టు ఎక్కడిదక్కడ అయిపోతున్నాయనమాట. ఇంకా మా తమ్ముందుంటది అందులో షేరు. సో, మా తమ్ముని షేరు తనకిచ్చేయాలి గదా! వాని దాంట్లో నుంచి నేను రూపాయి గూడా ఖర్చు పెట్టుకోదలుచుకోలేదు. సో, తమ్ముని షేర్ తమ్మునికి అనమాట. ఇఫ్ ఇన్ కేస్ ఇయ్యకపోతే మా అత్త ఊరుకోదు గదా! సో,
తమ్ముని వాటాల నుంచి అయితే ఏం ఖర్చు పెట్టదలుచుకోలేదు. సో, నా నా షేర్ అండ్ మా అక్క షేర్ కలిపి పెళ్లి చేసుకుంటున్నామనమాట. పాపం మా అక్క, మా బావ మా బావ అయితే అసలు దేవుడని చెప్పాలి. బికాజ్ ల్యాండ్ అమ్మితే నా భార్య వాటా నాకివ్వాలి. అది ఇది హీ డిడ్ంట్ సెడ్ ఎనీథింగ్, నథింగ్. మా ఇద్దరిది షేర్ కలిపి మ్యారేజ్ ఎక్స్‌పెన్సెస్ అన్నీ అండ్ కట్నం ఎవ్రీథింగ్ అనమాట. అయితే ఇంకా మా తమ్ముని పైసలలో నుంచి అయితే మేము అసలు ఏం తీయదలుచుకోలేదు. అండ్ అవి కాకుండా మేము రిజిస్ట్రేషన్ డబ్బులు పెట్టుకోవాలి, ఎల్ఆర్ఎస్ క్లియర్ చేయాలి, గోల్డ్ బయట ఉంది తెచ్చుకోవాలి. చాలా ఉన్నాయన్నమాట. అమ్మో! అవన్నీ అయిపోయిన తర్వాత అసలు రూపాయి కూడా మిగలదు. ఇన్‌ఫాక్ట్ బయట నుంచి ఇంకా అప్పు తేవాల్సొస్తది. భయమైతుంది. ఏడుపొచ్చేసింది నాకైతే లిటరల్లీ నిజం చెప్తున్నా. మస్తు ఏడుపొచ్చేసింది. అమ్మో! నేను ఇంకొకటి తెలుసా తిరగలేకపోయినా ఆ ఎండలకి. అసలు నాతోటి కూడా కాలేదనమాట అస్సలు. కానీ తప్పదు గదా! ఇంకొన్ని గార్డెన్స్‌కి కూడా వెళ్ళినాము. ఇది కొత్తకాపు యాదవరెడ్డి అనమాట. అయితే వీళ్ళు ఫస్ట్ రూమ్ చూడండి అని చెప్పి లాగ్ తీసి చూయించిండ్రు. బాగుంది, నీట్‌గానే ఉంది రూమ్. ఇట్లాంటి 4 రూమ్స్ ఇస్తారంట. అండ్ మరీ ఎండగా ఉంటే కూలర్స్ కూడా పెడతామన్నారు. బాగుంది. కెపాసిటీ కూడా ఎక్కువ పడతారు. ఎక్స్ట్రా చైర్స్ ఇఫ్ నెసెసరీ ఇస్తారు కదా. మొత్తం మ్యాటింగ్ వస్తుంది. ఓహో, కార్పెటా? ఎంట్రన్స్ దగ్గర ప్యాసేజ్ మొత్తం చైనా కూడా నీట్గా ఉంటుంది. ఇది మొత్తం డైనింగ్. అది కిచెన్. ఓకే వెనక్కి రోడ్ ఉంటుంది, డబల్ కిచెన్ ఉంటుంది. ఓకే. చంపాపేటలో చూసిన అన్ని గార్డెన్స్ కంటే ఈయన మంచిగా కన్సెషన్ ఇచ్చిండ్రనమాట. అంటే తక్కువ చేసిండ్రు మాట్లాడితే. దొరికేసింది అబ్బా అనేసి అనుకున్నా నేను. ఎందుకంటే ఇక్కడ గార్డెన్ అనేది చిన్నగా ఉంది కానీ హాల్ పెద్దగా ఉంది. అయితే రూమ్స్లలో ఏసీస్ ఉన్నాయి కానీ హాల్లో ఉబ్బరిస్తే ఫ్యాన్స్ ఉన్నాయి. బట్ మనకి కావాలంటే అవేంటి కూలర్స్ కూడా పెడతా అన్నారనమాట. ఇంకా నేను ఇది ఫిక్స్ అనేసి అనుకున్నా. బాగుందని వీడియో తీసుకున్న మా ఆయనకు కూడా సెండ్ చేసిన. ఈ మంద బాలరెడ్డి కన్వెన్షన్ అనమాట. 3.3 lakhs అంట. ఇది మానస గార్డెన్. ఇంకా దీని పేరే ఇంకోటి ఏదో ఉందన్నమాట. అది బుక్ అయిపోయింది ఆల్రెడీ అయినా కానీ. ఇంకా ఇక్కడ జరిగిందనమాట ట్విస్ట్. దొరికింది దేవుడా అనుకునే లోపు మా ఆయనకి నచ్చలేదు. సో మళ్ళీ వేరేది వెతకాల్సి వచ్చింది. మళ్ళీ ఇంకొక ఫంక్షన్ హాల్కి వెళ్తున్నాము. ఎంత తిరిగి తిరిగి మాకైతే మెంటల్ ఎక్కిపోతుంది. ఎంత తిరగాలి గల్లీలకి. తమ్ముడు అయితే తిరుగుతుండో అక్కడ ఆ భారత్ గార్డెన్ ఎదురుగా అనిపిస్తుందా, అది చూసినాం అనమాట. ఆ గార్డెన్ ఆ గేట్ లోపలిది చూసినాం అసలు ఫస్ట్. అది నచ్చింది. మన బడ్జెట్లో కూడా కొంచెం ఉంది ఆ భారత్ గార్డెన్. బట్ అది బుక్ అయిపోయింది అనమాట. ఈ సాదియా కూడా బుక్ అయిపోయింది. ఈ రోజ్ గార్డెన్ కూడా బుక్కుడు. ఇయ్యాల పెళ్ళి ఎందుకు అవుతుంది, ఇవాళ ముహూర్తాలలో ఇవన్నీ బుక్ అయిపోయినాయి. ఇక్కడ తిరిగి తిరిగి మాకైతే సాగు వస్తుంది గైస్. మా ఆయనకు చెప్పిన ఇంకా ఇక్కడైతే అన్ని బుక్డ్ అని వస్తున్నాయి, నువ్వే ఏదో ఒకటి చూడు. దూరం అయితే దూరం అయింది, అక్కడనే చూడు, మీ ఇంటి దగ్గరనే చూడు అని చెప్పిన. బికాజ్ మాకు రిసెప్షన్ లేదనమాట. ఓన్లీ మ్యారేజే కంబైన్డ్గా చేస్తున్నాం అనమాట. ఖర్చులు ఏవైతే ఉంటాయో వాళ్ళు మేము సగం సగం అనమాట. సో నేను మా ఆయనకు చెప్పిన, నువ్వు కూడా అక్కడ చూడు అని. పాపం మా ఆయన కూడా దొరికేది ఆయనకు ఒక్కరోజు సండే దొరుకుతుంది ఈ మధ్యలో. ఆ రోజు మొత్తం వెతికిండు. వాళ్ళ ఇంటి దగ్గర కూడా అన్నీ బుక్డ్ అనమాట. అన్నీ పోయిండు. వీడియోస్ తీసి నాకు పెట్టిండు. అరే బాగుంది కదా బాగుంది కదా అని అనుకున్నా. నేను కూడా చూసిన ప్రతిదీ అన్నీ బుక్డ్. వాళ్ళ ఇంటి దగ్గర కూడా మొత్తం బుక్డ్. లిటరల్లీ చెప్తున్నా అండి, 3 days అసలు పిచ్చి కుక్కలాగా తిరిగినాము. మా చిన్న పాపను పెట్టుకొని మా అత్తకైతే ఇదంతా నెత్తి అప్పుడు ఫుల్ నొస్తుంది అని. ఆమె కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కదా, తను అట్లా సఫర్ అవుతుంది. ఇంకా తనని ఇంట్లో పెట్టి ఒకసారి నేను తమ్ముడు అక్క, ఒకసారి నేను అక్క అత్త ఇట్లా తిరిగినాం అనమాట. మేము చూసిన కొత్త కాపు బాగుంది కానీ మా ఆయన ఏమంటుండంటే స్టేజ్ అట్లా సైడ్కి ఉండకుండా ఇట్లా ఎదురుగా ఉంటే బాగుంటుంది అనేసి అన్నారు. సో ఆయన డిస్సాటిస్ఫైడ్ విత్ దట్ హాల్ అనమాట.
సో అది కాకుండా ఇంకా ఏదైనా ఆల్టర్నేట్ వెతుకుదామని చూస్తున్నాము. ఇది ఏపీఆర్ గార్డెన్, ఇది చూసినాము. ఇది బుక్డ్ అంట ఆ రోజుకి. కాకపోతే వీళ్ళదే పద్మావతి కన్వెన్షనా ఏదో చెప్పిండ్రు పేరు, అది ఖాళీ ఉందంట. కాకపోతే అది కెపాసిటీ తక్కువ అనమాట, మాకు సరిపోదు, అందుకని తీసుకోలేదన్నమాట. అండ్ ఇక్కడ నుంచి మా వాడు ఇంకా అట్లా నడుపుతూ బండి ఏకంగా ఎల్బీ నగర్ దాకా తీసుకెళ్ళిపోయిండు అనమాట. అండ్ దారిలో కూడా చాలా ఉన్నాయి, లక్ష్మీ కన్వెన్షన్, ఇంకా వంగ శంకరమ్మ, వంగ అనంతరెడ్డి, ఇవి 2 ఉన్నాయన్నమాట. అవి 2 ఒకసారి చూసిపోదాం అక్క అనేసి అన్నాడు. సరే అని చెప్పేసి ఫస్ట్ వంగ శంకరమ్మలోకి వచ్చినాం అనమాట. ఇది కూడా చాలా బాగుంది, సేమ్ కొత్త కాపు లాగానే ఉంది. కాకపోతే ఇది బుక్డ్ అనమాట. వీళ్ళదే పక్కన వంగ అనంతరెడ్డి ఉందన్నమాట. సో ఇక్కడికి వచ్చినాము. కాకపోతే ఇది 2 lakhs, మన బడ్జెట్ కాదు కదా. కాకపోతే చాలా బాగుంది, పెద్దగా ఉందన్నమాట. ఎన్నో ఎకర్స్ అన్నారు, 3 ఎంతనో అన్నారు. చాలా పెద్ద ఉంటుంది, డెకోర్ చేసినాక ఇంకా బాగుంటుంది అనేసి. ఈ గల్లీలో ఉంది గాయస్ ఫంక్షన్ హాల్, కేకే గార్డెన్స్ అని. లాస్ట్కి ఇక్కడికి వచ్చినాము. తమ్ముడు ఎంత దూరం తిప్పుతున్నాడు పాపం, మా తమ్ముడు పచ్చి లెక్క తిప్పుతున్నాడు నా గురించి, ఇంత తిరుగుతున్నాడు వాడు. కానీ నా వల్లనే అవుతున్నాయి. మా తమ్ముడు ఈ హాల్లో ఎవరితో పెళ్ళికి వచ్చిండంట, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అక్కతో ఎవరితో చెప్పిండు. అయితే ఇక్కడ తీసుకొచ్చిండు అనమాట. వెళ్ళినాము, మాట్లాడినాము. హాల్ అయితే చాలా చాలా పెద్దగా ఉంది. అండ్ అదేంటి డైనింగ్ హాల్ కూడా పెద్దగా ఉంది. కాకపోతే అక్కడ మెయింటెనెన్స్ చాలా బాగుందన్నమాట, కర్మన్ ఘాట్లో, చంపాపేటలో. ఇక్కడ కొంచెము అదేంది గార్డెన్ అంతా డ్రై అయిపోయినట్టు అనిపించిండే నాకు. ఇది నా ఒపీనియన్, నాకు చూస్తే అట్లా అనిపించింది. మస్తు పెద్దగా ఉంది గాయస్. ఇదైతే తమ్ముడు వస్తున్నాడు. ఇది కూడా బుక్డ్ అంట, పిండి పుల్లారెడ్డి. లోపలికి కూడా పోలేము, బుక్ అయిపోయింది. ఈ గార్డెన్ కూడా పిండి పుల్లారెడ్డి గార్డెన్. అయితే అసలు నా గురించి తిరిగి తిరిగి బేచన్ అయిపోయింది. ఏమైంది మరి ఆ రోజు మంచిగా ఉందంట, అందుకని అన్ని బుక్డ్ ఉన్నాయి. నా ముఖం చూడండి. 1,26,00 అని చెప్పిన. అయితే సరే ఇప్పుడు పోయి మన దగ్గర లాస్ట్ ఎంత అంటాడో కనుక్కో. అండ్ ఇది ఇంకో గార్డెన్ అనమాట, ఎద్దుల కంటి యాదయ్యనో ఏదో ఉండే, చాలా బాగుంది. ఇదైతే కేకే అండ్ ఇది ఒక్క దగ్గర ఉన్నాయన్నమాట. అయితే మా తమ్ముడు ఎవరితో మాట్లాడుతుండో కన్సెషన్ కోసము. అయితే అన్నీ ఏవి మన బడ్జెట్ కావు అసలు. అండ్ చూసిన వాటన్నిట్లలో కొత్త కాపు అండ్ కేకే కొంచెము కంపేరింగ్ టు అదర్స్ అవి 2 కొంచెం తక్కువ ఉన్నాయన్నమాట. సో మా ఆయనకు అవి 2 చూపిస్తే అది కొత్త కాపు, అది స్టేజ్ అట్లా ఉండొద్దు అనేసి అన్నాడు. అండ్ కేకే చూపించాలి ఆయనకి అని చెప్పేసి అది కూడా వీడియో తీసుకొని సెండ్ చేసిన. అయితే మా ఆయనకి కేకే నచ్చిందనమాట. ఫైనల్గా మా ఆయనకు అది నచ్చింది కాబట్టి, ఆయనకు నచ్చితే ఆబ్వియస్లీ నాకు నచ్చుతుంది. సో బుక్ చేసేసినాము ఫైనల్లీ. ఇదన్నమాట మా వేట, ఫంక్షన్ హాల్స్ కోసం మా వేట. ఎంత తిరిగినాం దేవుడా, నాకైతే పిచ్చెక్కిపోయింది. దానికి ఫంక్షన్ హాల్ అయితే దొరికింది. ఇంకా భయం వేస్తుంది నాకు, ఇంకా ఏమేమి ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఏంది, దేనికి ఎంత పెట్టాలి అని చెప్పి. నేను మ్యాక్సిమం ఐఎమ్ ట్రైంగ్ టు లైక్ అడ్జస్ట్ ఫర్ ఎవ్రీథింగ్. నేను అన్నిటికీ అడ్జస్ట్ కానికే రెడీ ఉన్నా, విత్ ఆల్ మై హార్ట్ఫుల్గా నేను అన్నిటికీ బడ్జెట్లో చేసుకుందాము అనేసి అనుకుంటున్నాను. బికాజ్ ఒక్కరోజు సంతోషం చూసుకుంటే దాని ఇంకా చాలా వస్తాయి సిచ్యువేషన్స్, వాటిని ఫేస్ చేయలేము. అన్ని బాధలు భరించే కంటే ఒక్కరోజు మనకున్న దాంట్లో తృప్తి పడితే అది మంచిగా అనిపించింది నాకైతే. సో అట్లా అనుకున్నా అనమాట. అండ్ నెక్స్ట్ శారీ షాపింగ్ వీడియో పోస్ట్ చేస్తా, అది కూడా చూడండి. అండ్ నేను కొన్న చీరలు ఎట్లున్నాయో చెప్పండి. అండ్ ఇంకేంటి, అంతే. ఇంకా ఈ వీడియో ఫంక్షన్ హాల్ అయితే ఏది బాగుంది అస్సలు మర్చిపోకుండా చెప్పండి. నా సెలెక్షన్ బాగుందా, మా ఆయన సెలెక్షన్ బాగుందా అని. మా ఇంట్లో కూడా అందరికీ కొత్త కాపు గార్డెన్ నచ్చింది. మా తమ్మునికి అయితే పిచ్చి పిచ్చిగా నచ్చింది. ఎందుకంటే అతను కూడా, అది ఓనర్ కూడా చాలాసార్లు ఫోన్ చేసిండు అనమాట తమ్మునికి, అక్క కొత్త కాపు బుక్ చేద్దాం, కొత్త కాపు బుక్ చేద్దాం, ఇదే అన్నాడు మా తమ్ముడు. కానీ ఇంకా మా ఆయన ఒపీనియన్కి కూడా మనం ఏంది విలువ ఇవ్వాలి కదా. సో తనకు అది నచ్చలేదన్నారు. సో అది ఇది సేమ్ రేట్ అనమాట, ఆల్మోస్ట్ 2 సేమ్ రేటే. కాకపోతే కేకే గార్డెన్ ఏంటంటే దూరము ప్లస్ గల్లీలోకి ఉంది, ఇదేమంటే కొంచెం దగ్గర అవుతుంది మనకు. సో ఫైనల్లీ కేకే గార్డెన్ బుక్ చేసేసినాము. ఫంక్షన్ హాల్ అయితే దొరికిపోయింది. ఇదనమాట ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొన్ని వ్లాగ్స్ వస్తూ ఉంటాయి, చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్ బాయ్.